ఇక బొత్సాకి షాక్ ఇవ్వబోతోంది కూటమి. ఎందుకంటే ఆల్రెడీ వంశీకృష్ణ యాదవ్ చెప్పినట్టు ఇప్పటికే చాలామంది తమతో టచ్లో ఉన్నారని చెప్తున్నటువంటి నేపథ్యంలో 640 ఓట్లు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, 240 ఓట్లు ఉన్నటువంటి కూటమి గెలుస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే కూటమి పోటీ చేయాలని నిర్ణయించింది. చంద్రబాబు గారి ఆదేశాలతో ఒక కమిటీగా ఏర్పడ్డటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు కలిపి ఇచ్చిన లెక్కల ప్రకారం గెలుస్తామన్న నమ్మకం వచ్చేటప్పుడు క్లియరెన్స్ ఇచ్చేటప్పటికి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరుని ఖరారు చేశారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించారు బైరా దిలీప్ చక్రవర్తి. అయితే అనకాపల్లి సీట్ వచ్చేటప్పటికి ఈయనకి ఇచ్చేటప్పటికి మన ఎవరైతే సీఎం రమేష్కి ఇచ్చేటప్పటికి ఆయన కూడా సజెస్ట్ చేశారని చెప్తున్నారు. ఈ నెల 30వ తారీఖున ఇక ఎమ్మెల్సీ ఎన్నిక కన్ఫామ్. వైసీపీ అభ్యర్థిగా ఇవాళ బొత్స సత్యనారాయణ నామినేషన్ వేస్తుంటే, రెండవది బైరా దిలీప్ రేపు వేస్తారు. ఈ 2 రోజులు అయ్యాక నామినేషన్ ఉపసంహరణ ఘట్టం ముగిశాక 30వ తారీఖున ఎన్నిక జరగబోతోంది. ఇక ఎన్నిక అనివార్యం.